ట్రేడర్స్ ఇక్కడ 24,900 పుట్‌లో మనం ఎంట్రీ తీసుకున్నాం. సో, ఇక్కడ 1,000, 2,000 న్యూట్రల్ అట్లా ప్రాఫిట్ నడుస్తుంది అండ్ లాస్ కూడా కనబడుతుంది. ఇప్పుడైతే 2,000 నెగెటివ్ కనబడుతుంది. వెయిట్ చేద్దాం ఈ ట్రేడ్ ఎట్లా నడుస్తది. ఓకే. 24,950 పుట్టు కరెంట్‌లీ 16, 1700 ప్లస్ 500, 600 సో, అక్కడనే న్యూట్రల్‌లోనే నడుస్తుంది. వెయిట్ చేద్దాం. నడవాలి ట్రేడ్. నడిచిందంటే ఇది ఒక బ్రేకౌట్ ట్రేడ్ అన్నమాట. సో, బ్రేకౌట్ ఇచ్చిందంటే నిఫ్టీ డౌన్ సైడు మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 2,000 ప్రాఫిట్ కనబడుతుంది. సో, బ్రేకౌట్ ఇచ్చిందంటే ఒక షార్ప్ మొమెంటమ్ వస్తది. సో, రేర్‌లీ బ్రేకౌట్స్ వస్తాయి. నేను కూడా ఎక్కువ ట్రేడ్స్ తీసుకోను బ్రేకౌట్ లోపట. బట్ ఇక్కడ అనిపిస్తుందన్నమాట నిఫ్టీ ఒక బ్రేకౌట్ డౌన్ సైడ్ కొడతదని. సో, మనకు మళ్ళీ న్యూట్రల్ 1100, 1,500 నెగెటివ్ కనబడుతుంది. సో, వెయిట్ చేద్దాం. ట్రేడర్స్ ఇక్కడ మన ట్రేడ్ చాలా సేపటి నుండి ప్లస్ 500, ₹1000 పోతుంది. ఇగో ఇట్లా న్యూట్రల్ అయితుంది. మళ్ళా నెగెటివ్ వస్తుంది. సో, బ్రేకౌట్ నిఫ్టీలో డౌన్ సైడ్ రావట్లేదు. సో, మనం న్యూట్రల్ ఉంటున్నాం. మళ్ళీ నెగెటివ్‌లకు 3,000, 4,000 నెగెటివ్ వస్తుంది. వెయిట్ చేద్దాం. ఈ క్యాండిల్ ఇట్లనే క్లోజ్ అయిందంటే రేపు ప్రైస్ కిందికి వస్తుంది. సో, ఇక్కడ ట్రేడ్ నడుస్తదని అనిపిస్తలేదు. క్లోజ్ చేద్దాం ఇక్కడ ట్రేడ్. సో, 7,000 దాకా ప్రాఫిట్ లాస్ కనబడుతుంది. సో, ఇక్కడ బుక్ చేసేసినాం మనం. లాస్ బుక్ చేసుకున్నాం 7,800. వెయిట్ చేద్దాం ఇక్కడ మరి మనం వేరే మంచి ట్రేడ్ గురించి. సో, ట్రేడర్స్ ఇక్కడ 24,900 కాల్‌లో మనకు ఒక ఆపర్చునిటీ కనబడుతుంది. రీజన్ ఏంటిదంటే ఇప్పుడే ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ జనరేట్ అయింది కదా! కరెంట్ క్యాండిల్ ప్రక్కన. సో, ఎప్పుడైతే ఇప్పుడు 172 ప్రైస్ నడుస్తుంది కదా! ఎప్పుడైతే ఈ క్యాండిల్ ఓపెన్ అయిన ప్రైస్ దగ్గరకు వస్తదో ఇది నా ఎఫ్ఎస్సి మెథడ్ యొక్క స్ట్రాటజీ యొక్క ఒక పార్ట్. సో, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవడానికి రెడీగా ఉందాం. ఓపెన్ అయిన ప్రైస్ దగ్గరనే ట్రేడ్ అవుతుంది. కొద్దిగా వెయిట్ చేద్దాం. ప్రైస్ కొద్దిగా స్పైక్ కొట్టాలని చూస్తుంది. మళ్ళీ మన ఓపెన్ అయిన ప్రైస్‌కు ఈ క్యాండిల్ ఏదైతుందో ఓపెన్ అయిన ప్రైస్ దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకుందాం. రాని ప్రైస్ కిందికి రాని. ఇక్కడ మంచి నిఫ్టీలో ఇప్పుడు ఒక అప్ సైడ్ స్పైక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నది. సో, ఇక్కడ మనం ప్రాపర్ ఎంట్రీ ప్లాన్ చేద్దాం. ఎంట్రీకి జస్ట్ రెడీ అవుతున్నా. ప్రైస్ మళ్ళీ రికవర్ అవుతుంది. 174 అట్లా ట్రేడ్ అవుతుంది. సో, వెయిట్ ఎంట్రీ తీసుకుందాం ఇప్పుడిక. ఓకే. సో, 173 ఇట్లా మనం తీసుకున్నాం. 173, 174 సో, మనకు 800, 600 ప్రాఫిట్ కనబడుతుంది కదా! ఒక స్పైక్ రావాలి. ఇక్కడ అదే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. సో, ఓపెన్ అయిన ప్రైస్ పైన ట్రేడ్ అవుట్ స్టార్ట్ అయిందంటే కరెంట్ క్యాండిల్ ఒక మంచి స్పైక్ వస్తది. లెట్స్ వెయిట్. 1,300, ₹2,000, 10,000, 22,000 ప్రాఫిట్ బుక్ చేసిన ఇక్కడ. సో, ఇంతకుముందు ట్రేడ్‌లో మనకు ఓవరాల్ 7,845 లాస్ అయింది. సో, ఇప్పుడు ట్రేడ్‌లో 24,900 ట్రేడ్‌లో 18,000 ప్రాఫిట్ వచ్చింది. సో, బ్యూటిఫుల్ స్పైక్ వస్తదని చెప్పినా కదా! సో, లాస్ మొత్తం రికవర్ అయింది. మనం ఓవరాల్ మంచిగా ప్రాఫిట్‌లో ఉన్నాం. స్పైక్ వస్తదని చెప్పిన స్పైక్ వచ్చింది. 10,300 10,300 నెట్ ప్రాఫిట్ మనం లాస్ చేసుకొని కూడా. సో, బ్రేకౌట్ వస్తదంటే ప్రాపర్ బ్రేకౌట్ అప్ సైడ్ వచ్చింది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. మళ్ళీ కలుద్దాం ఇంకొక మంచి వీడియోతో.